నెల్లూరు నగరంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన సిగ్నల్ వ్యవస్థ నవ్వుల పాలవుతుంది. నెల్లూరులోని 7 ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. అయితే పలు ప్రాంతాల్లో అవి పూర్తి స్థాయిలో ఎల్లో సిగ్నల్కు మాత్రమే పరిమితం అవుతున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో సిగ్నల్ సక్రమంగా ఉన్న ప్రజలు వాటిని పట్టించుకోవడం లేదు. రెడ్ సిగ్నల్ పడినా రై రై అంటూ దూసుకెళ్తున్నారు. సిగ్నల్ వ్యవస్థపై అవగాహన ఉన్న వాళ్ళు కొంతమంది మాత్రమే వాటిని ఫాలో అవుతున్నారు. నెల్లూరు నగరంలో ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగతేజ్ అందిస్తారు. నగరంలో ట్రాఫిక్ కష్టాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏళ్ల తరబడి ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు గతంలోనూ ట్రాఫిక్ సిగ్నల్స్ను ఏర్పాటు చేసినవి నిరుపయోగంగా మారడంతో కూడా ఎన్నో ఏళ్లుగా కలగా నెల్లూరు వాసులు కోరుకుంటూ పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఇటు ఆత్మకూరు బస్టాండ్ నుంచి అయ్యప్పగుడి ప్రాంతం వరకు మినీ బైపాస్ ట్రంక్ రోడ్డులోని ప్రధాన కూడల నుండి కూడా నిత్యం ట్రాఫిక్ వాల్యూమ్లు కూడా ప్రయాణికులు ప్రయాణిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నెల్లూరు నగరం ఇటు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో వైపు జనసాంద్రత తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ కూడా ప్రత్యేకంగా అంతరాయం ఏర్పడిన పరిస్థితి. ప్రత్యేకించి పోలీసులు ఎప్పటికప్పుడు ప్రత్యేక పికెట్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రణలపై కూడా వారు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పుడు కూడా ట్రాఫిక్ కూడా ఎక్కడ అధిగమించేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. కానీ తాజా కూట ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి నారాయణ చొరవతో కూడా కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి నెల్లూరు నగరంలోని 6 ప్రధాన కూడలలో కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ని ఏర్పాటు చేశారు నెల్లూరు నగరపాలక సంస్థ. ఏదైతే ఇటు నర్తకి సెంటరు, విఆర్సీ సెంటరు, ఏసీ మార్కెట్ పాటు కేవీఆర్ పెట్రోల్ బంకు, హరినాథపురం, రామలింగాపురం ఫ్లైఓవర్ సంబంధించినటువంటి జంక్షన్ల వద్ద కూడా యొక్క ట్రాఫిక్ సమస్యని క్లియర్ కట్గా సాఫీగా ప్రయాణం సాగించేందుకు కూడా 7 ప్రధాన ప్రాంతాల్లో కూడా మనం చూస్తున్నటువంటి యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. నూతన టెక్నాలజీతో కూడా వితిన్ సెకండ్స్లో ఎవరైతే కనుక ఇటు ఏదైతే అధికారుల చర్యలకు అనుగుణంగా నడవకపోతే స్పాట్లో వారికి చలానా విధించే దిశగా కూడా యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇదంతా బాగానే ఉంది. కానీ ఆర్భాటంగా ట్రాఫిక్ సిగ్నల్స్ని ప్రారంభించిన తర్వాత నెల్లూరులో ఇక ట్రాఫిక్ కష్టాలకి క్లియర్ కట్గా అధికారులు చర్యలు తీసుకున్నారని నెల్లూరు నగరవాసులందరూ కూడా భావించారు. కానీ 2 రోజుల ముందు పాటు ప్రారంభించిన 2 రోజులే ఆర్భాటంగా ప్రారంభించినప్పటికీ తర్వాత రోజు నుంచి ఇవి ఆరెంజ్ కలర్ లైట్ల రూపంలో మాత్రమే ప్రజలకు దర్శనమిస్తున్నాయి. కొన్ని ప్రధాన కూడళ్ళు అయితే అసలు అవి పనిచేయని పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. పూర్తిగా అవి కేవలం అసలు డిస్ప్లే కూడా లేనటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాలు అయితే కేవలం ఆరెంజ్ లైట్ ఒక్కటి మాత్రమే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో గతంలో ఎలాంటి అనుభవాలు, ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారు ప్రయాణికులు, సిగ్నల్ లైట్లు ఉన్నా సరే అవి వాటిని అందుబాటులోకి తీసుకురావడంతో కూడా ప్రయాణికులు మరలా తిరిగి పాత రోజులకు వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఇటు అధికారులు మాత్రం ఒకటే చెప్తున్నారు, నెల్లూరు నగరవాసులు ఎన్నో ఏళ్లుగా ఈ యొక్క ట్రాఫిక్ కష్టాలు, గతంలో ఉన్నటువంటి రోడ్లే ఉండడం, ప్రత్యేకించి రోడ్లపై ఆక్రమణ ఉండడం, ఎక్కడ కూడా సెలార్ పార్కింగ్స్ లేకపోవడం వంటిది, ఆ యొక్క ప్రత్యేకించి ఆటోలు ఎక్కువగా ఉండడం కూడా ఈ యొక్క ట్రాఫిక్కి ప్రత్యేక అంతరాయం అని చెప్పుకోవచ్చు. కానీ నేపథ్యంలో ట్రాఫిక్ సిగ్నల్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని చెప్పేసి భావించారు. కానీ ఒకసారి మన విజువల్స్లో చూడవచ్చు, ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నప్పటికీ ఒక ట్రాఫిక్ పోలీస్ మాత్రం ఈ యొక్క రాకపోకలకి ఆయన అక్కడే ఉండి ట్రాఫిక్ నియంత్రించే పరిస్థితులు చేస్తున్నారు. ఇదే తరహాలో కూడా గత కొద్ది రోజులుగా ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసినప్పటికీ ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ నెల్లూరు నగరపాలక సంస్థ 7 ప్రధాన కూడలు ఏర్పాటు చేసిన తర్వాత విడిగా తొలుత ప్రాంతాల్లో కూడా వీటిని మరలా తిరిగి అందుబాటులో తీసుకురావాలని ఆలోచించేటువంటి విధానం తెలుస్తుంది. కానీ ఏదేమైనప్పుడు కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసినా కానీ పూర్తి స్థాయిలో కూడా యొక్క ట్రాఫిక్ నియంత్రణ చేసేటువంటి పరిస్థితులు కూడా ఎక్కడా కనిపించట్లేదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను హరినాథపురం ఫ్లైఓవర్ జంక్షన్ వద్ద మీకు విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఏదేమైనప్పుడు కూడా పూర్తిగా ఏర్పాటు చేసినా సరే ఒక ట్రాఫిక్ సిగ్నల్స్ మాత్రం ఉన్నా లేకపోయినా డిసిప్లే కనిపించే ప్రయత్నం కూడా ఎక్కడా కనిపించట్లేదు. ఓవరాల్గా నెల్లూరు నగరంలోని ప్రధాన కూడలన్నింటిలో కూడా ఇదే వ్యూఆఫ్లో కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏర్పాటు చేసేటువంటి ట్రాఫిక్ సిగ్నల్స్ ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టారు. నెల్లూరు నగరంలో ట్రాఫిక్ నియంత్రణకి కూడా ఈ యొక్క అందుబాటులోకి వస్తాయి, ట్రాఫిక్ సమస్యకి ఇది ఒక పరిష్కార మార్గం అవుతాయని చెప్పేసి కూడా జిల్లా వాసులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి ఆర్భాటంగా ప్రారంభించినటువంటి సిగ్నల్స్ వ్యవస్థ తిరిగి అందుబాటులో తీసుకొచ్చి పూర్తి స్థాయిలో వీటికి పబ్లిక్లో అవగాహన కల్పించి అందుబాటులో తీసుకొస్తే కనుక ఈ యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటుపై ప్రయాణికులకు కూడా ఈ యొక్క ఉపయోగపడే అంశాలు కూడా కనిపిస్తుంది. సో చూద్దాం. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద జీబ్రా క్రాసింగ్ ఏర్పాటు చేశారు. సిగ్నల్స్ పడిన తర్వాత పాదచారులు కావచ్చు, ప్రత్యేకించి ప్రయాణికులు కూడా ఏ తరహాలో ముందుకు వెళ్ళాలని అంశాలపై కూడా పూర్తిగా పబ్లిక్కి అవేర్నెస్ వచ్చేటువంటి ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. సో చూద్దాం. ఓవరాల్గా రాబోయే రోజుల్లో ఇటు జిల్లా పోలీస్ యంత్రాంగం కావచ్చు, జిల్లా సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, మరోవైపు నగరపాలక సంస్థ, మరోవైపు ప్రత్యేకించి ట్రాఫిక్ పోలీస్ నిఘా విభాగం ఏ విధంగా చర్యలు తీసుకుండి తిరిగి మరల యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్ని ఏ విధంగా అందుబాటులో తీసుకొస్తుంది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సునీల్తో కలిసి తేజ, వైకేటీవీ నెట్వర్క్, నెల్లూరు హరినాథపురం జంక్షన్ నుంచి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకేటీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.